శ్రీశైలంలో ట్రాఫిక్ కష్టాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు పోలీసులు స్పందించారు. కార్తీక మాసం సెలవు దినాల్లో శ్రీశైలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారని, ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని, ఆయన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశామని ఆత్మకూరు డీఎస్పీ రామాంజు నాయక్ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు రాబోయే శివరాత్రిలోపు శిఖరం నుంచి శ్రీశైలం వరకు ఆలయ ఈవో సహకారంతో సూచక బోర్డుల వరకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శ్రీశైలం వన్ టౌన్లో పోలీసు సిబ్బంది కొరత ఉందని, దానిపై ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని డీఎస్పీ రామాంజు చెప్పారు. మన శ్రీశైలం పుణ్యక్షేత్రంలో నవంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు కార్తీక మాసం సందర్భంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారి ఆదేశాలపైన ప్రజలకు, భక్తులకి ఎవరికి కూడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా, పార్కింగ్ సమస్య లేకుండా ఒక జవాబుదారీతనంగా పోలీస్ డిపార్ట్మెంటు చాలా చక్కగా డ్యూటీ చేస్తూ, మా హోంగార్డ్ నుంచి మా డిఎస్పీ హోదా వరకు అందరూ చాలా డ్యూటీ చక్కగా చేసినారు. నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం డ్యూటీకి వస్తూ ఉంటాను. శివరాత్రి కావచ్చు, ఉగాది కావచ్చు, కార్తీక మాసం కావచ్చు రావచ్చు. కానీ ఇప్పుడు నేను ఒక ఇన్ఛార్జ్ అధికారిగా ఉండి ఇక్కడ ప్రతి వారం 3 days 4 days ఉంటూ ఇక్కడ స్వయంగా నేనే ట్రాఫిక్లో ఇన్వాల్వ్ అయ్యి డ్యూటీ చూస్తే మాకు చాలా సంతోషం కలిగింది. దీంట్లో మనకు ఒక 2 ప్లేస్ ప్రాబ్లంగా ఉంది. అటికేశ్వరం కావచ్చు, సాక్షి గణపతి కావచ్చు. ఈ 2 ప్లేస్లో చాలా నేరో రోడ్డు. ఈ ఆదివారం కానీ, శనివారం కానీ, సోమవారం టైంలో భక్తులు ఎక్కువ మంది వస్తారు. వచ్చేటప్పుడు చాలా వెహికల్స్ వస్తాయి. ఒక 8,000 9,000 వెహికల్స్ వస్తాయి. ఈ వచ్చేటప్పుడు మెజార్టీగా చాలామంది డ్రైవర్ లేకుండా ఓనర్సే బండి డ్రైవింగ్ చేసుకొని వస్తారు. ఈ వచ్చేటప్పుడు ఈ ఘాట్లో ఈ క్లచ్ ప్లేట్ ఎక్కువ తొక్కడంతో బండి హీట్ అయిపోయి బ్రేక్ డౌన్ అవుతాయి. ఈ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు మనకు 2 లైన్లు కంటిన్యూ మూవ్మెంట్లో ఉంటే ఏ ట్రాఫిక్ సమస్య రాదు. ఒక్కవేళ ఒక చిన్న బండి ఏదైనా ఒక బ్రేక్ డౌన్ అయిందంటే మొత్తం రూట్ అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ కావడం వల్ల భక్తులు కొంత ఇబ్బంది పడతారు. అప్పుడు మా పోలీస్కి చాలా ఒత్తిడి పెరుగుతుంది.